ఎవరు చిచ్చే చంద్రబాబు గారు నన్ను వదులుకుంటారా? ఎవరిని చిచ్చి తీసుకోవద్దనలే తమ్ముడు. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకుంటున్నారు, మీకు అర్థం కావట్లా. సోషల్ మీడియాలో కార్యకర్తలు వాళ్ళ మీద ఉన్న ఆగ్రహ జ్వాలల్ని తగ్గిద్దామని సోషల్ మీడియాను వాడుతున్నారు. దానికి చెప్తున్నా నేను సమాధానం, అంతేగాని నా జీవితంతో నేను చంద్రబాబు గారితోనే ఉంటా. ఇంకో విషయం చెప్పనా, మరి మీడియా ముందు చెప్పచ్చో లేదో, నేను తెలుగుదేశం కంటే చంద్రబాబు నాయుడు పార్టీ. తప్పుడు నేను ఈ మాట ఎప్పటి నుంచో అంట, అడగండి వీళ్ళందరికీ తెలుసు. ఏమండి మా ఇంట్లోనే మాకు దైవ సమానులని ఫోటో ఉంటుంది. మాకు అంటే నాకు కాదు, మాకు అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా. అది అయితే పోదు తమ్ముడు. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అమెరికా వెళ్ళమనండి, జగన్మోహన్ రెడ్డిని అమెరికా వెళ్ళమనండి. అమెరికా జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇక జీవితాంతం ఆంధ్రప్రదేశ్ రాడు. 1700 కోట్లు, 170 కోట్లు. ఆదాని 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఆదాని ఇచ్చినట్టు అమెరికాలో రుజువైంది. ఇక్కడ లేకుండా చట్టాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సారీ చెప్పడం, కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను సారీ రాజకీయాలు నా జీవితంలో మాట్లాడడం, లేకపోతే గడ్డను మేసాలు పెంచి అటో పులి ఇటో పులి పెట్టి నేను పులిని అని చెప్పుకోవడం అలా ఉండదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళాడంటే ఇంక ఈ రాష్ట్రానికి రాడు. ఎప్పుడన్నా మొన్నసారి అమెరికా వెళ్ళినట్టుకున్నాడు, ఎప్పుడో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి. కానీ ఈసారి కానీ అమెరికా వెళ్తే మనం కూడా వెళ్ళాలి చూడడానికి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే ఇక జగన్మోహన్ రెడ్డి మనం జీవితంలో చూడడం కాబట్టి, మన జగన్మోహన్ రెడ్డి జీవితంలో చూడడం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అమెరికా వెళ్తాడని తెలిస్తే మాత్రం మేము కూడా వెళ్తాం జగన్మోహన్ రెడ్డి ముఖం చూడడానికి. ఇక అదే లాస్ట్ మాట. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి ముఖం చూడలేము మనం. ఏం స్కాములు అయ్యా, ఏం స్కాములు ఇవన్నీ, ఎన్ని స్కాములు, ఏం చేశారు? ఈ సంపద అంతా, రాష్ట్ర సంపద అంతా ఏం చేశారు? ఇవాళ జీతాలు ఇవ్వడానికి లేకుండా ఉంది ఈ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నాడు దానికోసం. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు డైనమిక్ లీడర్, ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడిద్దని. లోకేష్ బాబు గారు ఒక పక్క ఇతర రాష్ట్రాలు వెళ్ళి ఇతర దేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఎప్పుడైనా వెళ్ళావా పెట్టుబడుల కోసం? ఏ రోజన్నా చెప్పావా పెట్టుబడులకు వెళ్ళి నేను ఇది తీసుకొచ్చానని ప్రెస్ ముందు చెప్పావా? ప్రెస్ ముందు చెప్పడం అంటే ప్రజలందరికీ చెప్పడం. ప్రెస్లో వచ్చే వాక్యం ఇవాళ నేను ఇక్కడ మాట్లాడింది ఇదంతా రాష్ట్రం తెలుగు ప్రజలందరూ చూస్తారు. అరే ప్రధానమంత్రి గారిని ఎందుకు కలిసేవో తెలియదు, బయటకు వచ్చి ఏం మాట్లాడు, అమెరికా ఎందుకు వెళ్ళావో తెలియదు, లండన్ ఎందుకు వెళ్ళావో తెలియదు, ఎక్కడ పెట్టుబడులు తీసుకొచ్చావో తెలియదు. ఏంటయ్యా ముఖ్యమంత్రి అంటే అలా ఉంటాడా? ముఖ్యమంత్రి ప్రజలకి సమాధానం చెప్పాలి. ఏ విషయం అన్నా అతను చేసే పని కూడా చెప్పాలా. ఇప్పుడు నువ్వు ఆదాని దగ్గర తీసుకున్న 1750 కోట్లు కూడా చెప్పాలా? చెబుతావా చెప్పవా జగన్మోహన్ రెడ్డి? చెబుతావా చెప్పవా? ఇప్పుడు సారి నేను జీవితంలో మాట్లాడిన కోసాని మురళి ఒకసారి ఆ 1750 కోట్లు ఎక్కడున్నాయో అడగవా? ఇవన్నీ ప్రజల డబ్బులండి. ప్రజల డబ్బులు దోచుకొని అరే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతారు. ఎవరు? ఏమంటే వీడు వంశీ కొడాలడానికి అసలు బుద్ధి ఉందండి. పూర్వం పేర్లు ఎలా పెట్టుకుండేవాళ్ళండి? వాళ్ళ నాన్నగారి పేరు ఖర్జూర నాయుడు అయితే దాన్ని ఎగతాళిగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు అటు ఫ్యామిలీని, భువనేశ్వరి గారు ఇటు ఫ్యామిలీని అందరినీ చక్కగా చూస్తారు. ఈ ఎదవలో ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు. ఇవాళ షర్మిల గారు ఏం చెప్పారు చెప్పండి? ఆ మీద వచ్చినటువంటి ఏదైతే బ్యాడ్ ఇది ఉందో అదంతా జగన్మోహన్ రెడ్డి చెల్లిని ఎవరైనా సరే ఈ భారతదేశంలో
చెల్లికి అన్నకి మాటలు లేకుండా ఉండొచ్చు. చెల్లిని బేటగా ట్రోల్ చేపించి అన్న ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా? ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా చెప్పండి మీరు? ఇది ఇలా బతుకులు. చంద్రబాబు నాయుడు గారు చెల్లెల్ని ఎంత బాగా చూస్తారో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు మంచి సంబంధాలు ఇచ్చి ఆయన దగ్గరుండి, ఆయన భువనేశ్వర్ గారు దగ్గరుండి పెళ్ళిళ్ళు చేపిస్తారు. వాళ్ళకి ఒక్కొక్క కూతురు. ఆ చెల్లెళ్ళకి కూడా ఒక కూతురు, ఈ చెల్లికి ఒక కూతురు, మళ్ళీ వాళ్ళకొక కూతురు, వాళ్ళకొక కూతురు. అందరూ చక్కగా ఉంటారు, ఫ్యామిలీ అందరూ చక్కగా ఉంటారు. భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అన్ని పెళ్ళిళ్ళు చేస్తారు. మన నారా రోహిత్ గారిది ఎంగేజ్మెంట్ ఉంటే అక్కడ గుండు సూత్తో సహా భువనేశ్వర్ గారే అన్ని పర్యవేక్షించి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని చేశారు. నువ్వు ఆఖరి చెల్లెల్ని ట్రోల్ చేసే నాయకుడు ఎవడన్నా ఉంటాడా? మావాడు అన్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలా ఉంటే పదవులు వస్తాయని చెప్పి వీళ్ళంతా రెచ్చిపోయారు. వీళ్ళెవ్వరిని కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు, కక్ష సాధింపు చర్యలు వద్దు అన్నారు. ఓకే, మేము కక్ష సాధింపు చర్యలు చెయ్యం. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసినటువంటి అవినీతి చట్టపరంగా మాత్రం వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. వాళ్ళు జీవితాంతం జైలు నుంచి బయటికి